వైసీపీ ప్రభుత్వ హయాంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కుంభకోణం జరిగిందని వెంటనే టీడీపీ విచారణ చేపట్టాలని కోరిన పోతుల బాలకోటయ్య. వైసీపీ ప్రభుత్వ హయాంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని, చంద్రబాబు సీఎంగా రాగానే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల అమ్మకాలకు వీలు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం పలు జీవోలు తెచ్చి గద్దల్లా పేదల భూములను కారు చౌకగా కొట్టేసిందని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమన్నారు. వ్యవసాయ యోగ్యం కాని పట్టణాలకు చేరువలో ఉన్న భూములపై పెత్తందారులంతా గద్దల్లా వాలారని, తిలాపాపం తలాపిడికడు అన్నట్టు అధికారులకు ఇందులో పాత్ర ఉందని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో 596 జీవోను అడ్డం పెట్టుకుని సిఎస్ బంధువర్గం 2000 కోట్ల విలువైన 800 ఎకరాల దోపిడీకి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయన్నారు పోతుల బాలకోటయ్య. అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ విలేకరులకు, మీ యజమాన్యాలకు జైభీములు. మిత్రులారా, ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, మొత్తం 164 మంది ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. ఇంకో పేరు చెప్పాలి మీకు, ముఖ్యమైన పేరు. ఈ విజయంలో ఇంతటి ఘన విజయాన్ని కూటమి పార్టీకి అందించేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందన. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ప్రజలు అనుకున్నట్టుగా, ఉద్యమకారులు అనుకున్నట్టుగా ఊహించని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పచెప్పడంతో పాటు కేంద్రంలో కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. నిజానికి నా మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం అడిగిండు, గౌరవ సభగా మార్చే అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజల్ని తడిసిన బట్టలతో, అలసటతో, జైలు జీవితంతో అడిగిండు. దాని ప్రజలు మెచ్చి కోరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో ఎన్డీఏలో ఒక ప్రధానమైన పెద్ద పార్టీగా, భారత పార్లమెంటులో 4వ అతిపెద్ద పార్టీగా వరాన్నిచ్చారు, దీవించారు, గౌరవించారు. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాండవులు 5గురే కదా, మేము 101 మంది ఉన్నాం, వాళ్ళు ఏం చేయగలరు అని వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకొని ద్రౌపదిని వ్యవస్థలను చేసి అడవులకు పంపితే, అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తయిన తర్వాత 5గురు పాండవులు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి యొక్క సహాయ సహకారాలతో 101 మంది కౌరవులని వధించినట్టు. 2 అడవులకు వచ్చారంట, ఆడి పేరు రాముడంట, వాడి భార్య చాలా అందంగా ఉంటుందంట, ఎత్తుకుపోతే ఏం చేస్తారని చెప్పేసి లంకేశ్వరుడు రావణాసురుడు ఎత్తుకుపోతే, అమరావతిని లాంటి రాజధానిని తీసుకుపోతే తన కంట కన్నీరు ఒలికితే, సీతమ్మ కంట కన్నీరు ఒలికితే తిరిగి రాముడు హనుమంతుడి సాయంతో భార్యని తెచ్చుకునేందుకు యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో శ్రీలంక
లంకేశ్వరుడి లంక భస్మీపట్టణమైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటగోడలో భస్మీపట్టణమైనాయి. సాధారణంగా అందరూ అంటారు దీన్ని ఒక సునామీగా, ఒక తుఫానుగా, ఒక స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.